I'm Dr. Nirja, Chief Fertility Specialist, Dr. Nirja's Fertility and Gynec Center, KPHB 6th base. So our aim is make you fertile. So మనం menstrual cycles length ఎంత, సో షార్ట్ లెంత్ ఉంది, లాంగ్ లెంత్ ఉంది, ఇన్ఫర్టిలిటీ ఏమన్నా రిలేషన్ ఉందా చూద్దాం. జనరల్ గా మనకు మెన్స్ట్రువల్ సైకిల్ 25 డే 35 డే మధ్యలో సైకిల్ రిపీట్ అవుతా ఉంటుంది. ఇది నార్మల్ ఉంటుంది. కొంతమందికి ఎవ్రీ 20 డేస్ అంటే మంత్లీ 2 times మెన్సెస్ వస్తుంది. కొంతమందికి 3-4 months అయినా డేట్ రాదు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటుంది, లాంగ్ సైకిల్స్ అంటాం. సో వీటి వల్ల మనకి ఏమైనా ఇన్ఫర్టిలిటీ ఛాన్స్ ఎలా ఉంటుంది చూద్దాం. సో షార్ట్ సైకిల్స్ ఉన్నా కూడా, లాంగ్ సైకిల్స్ ఉన్నా కూడా వీటికి కామన్ గా హార్మోనల్ వేరియబిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అండ్ దే హ్యావ్ ఆల్టర్డ్ ఎండోక్రైన్ ఫంక్షన్. FSH, ఈస్ట్రాడియోల్ హార్మోన్స్ ఆల్టర్డ్ ఉంటాయి కాబట్టి వీళ్లకు అన్ఓవులేషన్ అంటాం. సో ఎగ్ రిలీజ్ అయితే ఓవులేషన్ అంటాం. అన్ఓవులేషన్ అసలు ఎగ్ డామినెంట్ ఫాలికల్ ఫామ్ అవ్వదు అండ్ ఎగ్ రిలీజ్ అవ్వదు. సో దాని వల్ల ఈ రెండు షార్ట్ లెంత్ ఉన్నా, లాంగ్ లెంత్ ఉన్నా ఇట్ కాజెస్ అన్ఓవులేషన్ చాలా మంది పేషెంట్స్. దీని వల్ల మనకు ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో పేషెంట్స్ మనం ఈ రెండు ఒకవేళ పేషెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళని డీటెయిల్డ్ హిస్టరీ అందుకే ఇంపార్టెంట్. వీళ్ళకి సైకిల్ లెంత్ ఉంది, సైకిల్ పెయిన్ ఎలా ఉంది, డిస్మెనోరియా ఉందా, అవన్నీ మనము హిస్టరీలో మనకు కొంచెం ఈ పేషెంట్ అన్ఓవులేటరీయా, ఓవులేటరీయా మనము ముందుగానే మనము పేషెంట్ ని గైడ్ చేయొచ్చు, కౌన్సిల్ చేయొచ్చు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.